హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శంకర్పల్లిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. సో కదా, అది సేమ్ శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్లా ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, ఎలా ఉందో దర్శించుకుని వద్దాం. సో ఈరోజు చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాం వీడియో. అయినో చాలా గ్యాప్ వస్తుంది, ఎందుకంటే కొంచెం నైట్ షిఫ్ట్స్ టైం దొరకక అంతే. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉందాం. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన రెగ్యులర్గా ఉందామని, కానీ అవ్వలే. సో ఇప్పటి నుంచి ట్రై చేస్తాం పక్క రెగ్యులర్ వీడియోస్ పెట్టడానికి. అండ్ ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, వినయ్, భరత్ వెళ్తున్నాము. సో వాళ్ళు ఆల్రెడీ మెట్రో దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో వెళ్ళిపోదాం, జల్దీ వెళ్ళిపోదాం. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ చూపిస్తుంది. 1 అవర్ అంటే 6:30 కల్లా వెళ్ళిపోతాం. టెంపుల్ 6:30కి ఓపెన్ అవుతుంది. అటు ఇటు 6:45 కల్లా రీచ్ అయిపోతే జల్దీ దర్శనం చేసుకుని జల్దీ వచ్చేయచ్చు. సో చలో, లెట్స్ గో. యార నిద్రలో సిగ్గు. ది ఫోటోగ్రాఫర్. ఏంటో చేస్తున్నాడు. ప్రసాదం తిని నోరు కాల్చుకున్న భరత్. అప్పటికి పంతులు చెప్తానన్నాడు వేడిగా ఉందని. ఆయన ఎందుకు తిన్నావు? నాకు హిందీ రాదు. ఏం చేస్తున్నాడు ఆడికే తెలియాలి. నోరు కాల్చుకున్నాడు. బా నోరు కాల్చుకున్నాడు.
ఇక్కడ ఇంకో పార్వతమ్మ ఉంటే పార్వతమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. టెంపుల్ స్వామి చెప్పండి స్వామి, గుడి చరిత్ర ఏంటి అసలు, మామూలుగా ఎవరు కట్టించారు? శ్రీ భూతనాథం శరణం ప్రపద్యే. మన శంకరపల్లిలో 2013వ సంవత్సరం రోజు ఈ దేవాలయము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఊరికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు కలిసి అయ్యప్ప దేవాలయం నిర్మించాలని సంకల్పం చేసుకొని శంకుస్థాపన చేసి దాదాపుగా ఒక 10 సంవత్సరాల వరకు ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ స్వామి విశేషం ఏమిటి అంటే, ఇక్కడ విశేషంగా మరి తెలంగాణలో చాలా అయ్యప్ప గుళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడి విశేషం ఏమిటి అని అంటే ఇక్కడ పూర్తిగా స్వామివారికి వైదిక పద్ధతిలో అర్చనారాధులు అన్ని కూడా జరుగుతుంది. శబరిమలలో ఎట్లయితే తాంత్రిక విధానంలో జరుగుతాయో దానికి కొంచెం భిన్నంగా ఇక్కడ వైదిక పద్ధతిలో చేయడం అనేటువంటిది చేయడం జరిగింది. ఈ ప్రతిష్ట చాలా ఘనంగా, అంటే 10 ఏళ్ళు జరిగింది ఎందుకు అనేటువంటి దానికి తగ్గట్టుగా ఈ ప్రతిష్ట కూడా 5 సంవత్సరాలు, 50 మంది ఋత్వికులు, 50 మంది బ్రాహ్మలు, అంటే సామాన్య బ్రాహ్మలు కాదు, వారందరూ కూడా చెన్నైలో నిత్యము అగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మలు వాళ్ళందరూ. అట్లాగే ఈ ప్రతిష్ట చేసినటువంటి స్వామివారు కూడా తుని తపోవనం పీఠాధిపతులు, వారు మాధవానంద స్వామివారు, బెంగళూరులో అద్వయానంద సరస్వతి స్వామివారు, వారు ముగ్గురి చేత స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. చాలా వైభవంగా. మీరు ఇక్కడ చూస్తే ఈ 18 మెట్లకు కూడా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క యంత్రము, అంటే శాస్త్రంలో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క దేవత చెప్పబడ్డారు, ఆ దేవతకు సంబంధించినటువంటి యంత్రం. అందుకని ఈ 18 ఎక్కాలి అంటే ఖచ్చితంగా మండల దీక్ష చేసి ఈ 41 రోజుల మండల కాలం పాటు ఏదైతే ఉంటుందో ఆ 41 రోజులలో చాలా శ్రద్ధగా బ్రహ్మచర్యాన్ని పాటించి సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానము, స్వామివారి పూజ, దగ్గరలో ఆలయం ఉంటే దర్శనం చేసుకోవడము, ఇట్లా ఇంత నిష్టగా ఉండి కనబడ్డ ప్రతి వారిని స్వామి అని చెప్పి సంబోధన చేయాలి. అదే అర్థం ఏమిటి అంటే, మాల తీసేసిన తర్వాత ఎట్లా పడితే అట్లా మాట్లాడమని అర్థం కాదు. ప్రతి మానవునికి ఏది శాస్త్రంలో ఒకటి చెప్పినారు అంటే దానికి ఖచ్చితంగా ఏదో పరమార్థం అయితే ఉంటుంది. మనం ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తర్వాత ఎవరైనా పిల్లనో పాపనో పుట్టితే 21వ రోజే పేరు ఎందుకు పెడతాము అనంటే దానికో శాస్త్ర పద్ధతి ఉంది. డాక్టర్లు చెప్పేది కూడా అదే, కానీ వాళ్ళని మనం అడగము, మనం పండితులను అడుగుతాము. విశేషం ఏమిటి అంటే, మనిషి యొక్క జీవితంలో మొదటి మార్పు ఆ 21వ రోజు జరుగుతుంది. ఆ మార్పు ఏమిటి అంటే, ఆ 21వ రోజు వరకు కూడా మనిషి తలకిందులోగా కనబడతాడట పిల్లవాడికి. ఆ 21వ రోజు మనం ఎట్లా ఉన్నామో అట్లా కనబడతాం. ఫస్ట్ మార్పు అది. కాబట్టి అప్పుడు నామకరణం చేయడము, సంస్కారం మొదలెట్టడం అప్పుడు జరుగుతుంది. అట్లాగే స్వామిని దర్శనం చేసుకోవాలంటే కూడా అందరినీ దర్శనం చేసుకున్నట్టుగా శివాలయంలోకి వెళ్ళి నేను నీళ్లు పోస్తా అంటే అది కుదరని పని. కాబట్టి స్వామిని దర్శనం చేసుకోవాలంటే అంత సాధన కావాలి. మనకు భగవద్ దర్శనం మనకు కావాలి అంటే కూర్చొని హరహర అంటూ శివుని మీద నీళ్లు వస్తే శివుడు కనబడాడు మనకు. మనం బాహ్యమైన కోరికలు, ఈ కలియుగ ప్రభావం చేత బాహ్యమైన కోరికలు గురి చేసుకున్నాం. 1 కోటి రూపాయలు కావాలి స్వామి, అది ఎట్లొచ్చినా పర్వాలేదు, మనకు ఆ ధర్మం అవసరం లేదని. ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము అని చెప్పబడ్డారు శాస్త్రంలో. మనిషి ఎందుకు బతుకుతాడో దాని యొక్క మనిషి యొక్క చివరి లక్ష్యం ఏమిటి అని అంటే మోక్షం. ఆ మోక్షం ఎట్లా రావాలి? ధర్మము ద్వారా. ధర్మము మూలం అన్నమాట. అందుకే మీరు ఏ పురాణం చదివినా కూడా మొదటి పదం ధర్మం అనేటువంటి శబ్దంతో ఆ ప్రథమ శ్లోకం అనేది ప్రారంభం అవుతుంది. మీరు భగవద్గీత మొదలు పెడితే శివ మహాపురాణం కావచ్చు, గరుడ పురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, ఏదైనా అట్లా ఏదైనా ధర్మముతోని అర్థము అంటే డబ్బుని ఎట్లా పడితే ఎట్లా సంపాదించడం. ధర్మముగా ఉంటూ అర్థాన్ని మనము సముపార్జన చేసుకోవాలి. అది ఎట్లా? ధర్మమైన రీతిలో. గరుడ పురాణం, కలియుగంలో గరుడ పురాణం ప్రకారము దేవాలయంలో అర్చన జీతంకి చేస్తే వాడు నరకంలో ఉంటాడు అని చెప్పబడ్డాడు. మరి అట్లా ఇప్పుడు కుదరదు కదా, మరి ఎట్లా? అందుకని దానికి ధర్మంగా ఇప్పుడు వాళ్ళు ఏదో జీతం ఇస్తున్నారు, వాళ్ళు చూడడానికి అభిషేకం చేయాలి అనేటువంటి రీతిలో కాకుండా శ్రద్ధగా, మనలో శ్రద్ధ ఉంటే స్వామి మనల్ని చూసుకుంటాడు ఎప్పటికైనా అనేది దాని విశ్వాసం. కాబట్టి అట్లా ప్రతి పనిలో ఒక ధర్మం అనేది ఉంటుంది, ఒక వృత్తి ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీది ఇట్లా ఉంది, మీది ఏది తెలుసుకోవాలో అదే తెలుసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్తే అది ఏమైపోతుంది అంటే అది మీకు అనవసరం విషయం. అది
వికటిస్తుంది అన్నమాట. మనము డే టైప్ అయిన టాబ్లెట్ తీసుకుంటే ఎట్లా వికటిస్తుందో ఈ విషయం కూడా అంతే. అట్లా ధర్మము ద్వారా అర్థాన్ని, అర్థము ద్వారా కోరికలు. కోరికలు అంటే నాకు ఒక సంస్థకి డబ్బులు ఇవ్వాలి, ఒక అనాథాశ్రమంకు డబ్బులు ఇవ్వాలి, ఏదో వృద్ధాశ్రమంకు డబ్బులు ఇవ్వాలి, దేవాలయానికి డబ్బులు ఇవ్వాలి, లేని వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇవి కోరికలు అంటే. నాకు 1 కోటి రూపాయలు వచ్చేసేయాలి, వాడు ఎవరు చచ్చిపోయినా సరే నాకు 1 కోటి రూపాయలు రావాలి, 100 కోట్లు రావాలి అనేది అసలు ధర్మం కాదు. భగవంతుణ్ణి మనం 2 మాత్రమే కోరుకోవాల్సింది ఎప్పుడైనా కూడా. ఒక శ్లోకము అనాయాసేన మరణం. మనిషి ఈ ఒక్క శ్లోకం చదివి పరమేశ్వరునికి నమస్కారం చేస్తే మనకు అన్ని వాడు ఇచ్చేస్తాడు. అనాయాసేన మరణం మొదటిదే అట్లా. అనాయాసము అంటే నాకు శరీరం ఇబ్బంది కాకుండా, ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా అనాయాసంగా నిద్రల నుంచి నిద్రలోనే ప్రాణం పోవాలి. అదొకటి. వినా దైన్యైన జీవనం. ఎవరి ముందు చేయి జాచొద్దు, నాకు 10 రూపాయలు ఇవ్వండి అని జాచొద్దు, అది ఒకటి. దేహ అంటే తవ సాన్నిధ్యం. ఈ మూడోది ముఖ్యం. నేను శరీరం విడిచిపెడతాం, ఆత్మకు నాశనం లేదు కదా, శరీరానికే నాశనం. అందుకని శంకరాచార్యుల వారు ఏమన్నారు అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మం ఒకటే సత్యం. మీకు ఇప్పుడు కనబడుతున్న బాహ్య ప్రపంచం అంతా ఎప్పటికైనా నశించిపోతుంది. ఇప్పుడు బిల్డింగ్లు కనబడుతున్నాయి, మన బండ్లు ఉన్నాయి, మన ఇళ్ళు ఉన్నాయి, మనం కూడా నశించిపోతాం ఎప్పటికైనా. కానీ ఆత్మకు నాశనం లేదు. ఆ ఆత్మనే పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు. అయ్యప్ప స్వామి ఉన్నాడు, ప్రపంచం మునిగిపోయినా ఆయన ఉంటాడు. ఆయన ఎందుకు ఉంటాడు అంటే ఆయన తప్ప వేరే ఇంకొకరు ఉన్నారు అని ఆయన అనుకోడు కాబట్టి. పరమేశ్వరుని యొక్క తత్వం ఏమిటి అంటే తత్వమసి అని చెప్పి శబరిమలలో మీరు చూసుకుంటే 18వ డెక్కంగానే స్వామివారి గర్భాలయం మీద రాసి ఉంటుంది. దాని అర్థం తత్ అంటే అది. అంటే స్వామి వారు మనకు చెప్తున్నారు అనమాట. తత్ అంటే నీవు, త్వం అంటే నేను, అసి నీవు నేనై ఉన్నాను అని అర్థం. అంటే నీకు నాకు భేదం లేదు. అంటే మనం ఏ స్థాయికి వెళ్ళాలో మీరు ఆలోచించాలి. మనం ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ అదుపులో ఉంచుకొని స్వామి మండల దీక్ష చేసి స్వామి దర్శనానికని వెళ్ళి ఆ దర్శన తన్మయత్వం చెందాలి మనం. దర్శనం అంటే స్వామిని విగ్రహం కనిపిస్తలేదు, చూస్తే కనిపిస్తుంది, మనసుతో చూడాలి స్వామిని. ఇంత దూరం వెళ్తున్నాం, అక్కడ పోయి విగ్రహం కనిపించలేదు అని అసంతృప్తితోని వస్తే మనిషికి ఉన్నటువంటి చెడు గుణం ఏంటంటే అసంతృప్తి. వాడు ఒకదాంతో తృప్తి పడడు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు ఆ తృప్తిని మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాము. ధర్మము, అర్థము, కామ్యము, మోక్షం. ఈ మోక్షం అనేది వాడు ఇస్తాడు, ఇంకా మనం అడగాల్సిన పని లేదు. ఈ 3 మనం సక్రమంగా చేసినాం అనుకోండి, పరమాత్ముడు అది చూసుకుంటాడు. కాబట్టి ఈ ఆలయం యొక్క విశేషము వైదికంగా చక్కగా స్వామివారికి ప్రాతకాలము 5:30 గంటలకు అభిషేకము, అంతకంటే ముందు 5 గంటలకు సుప్రభాతము, మళ్ళీ 6:30కి మహానివేదన ఉంటుంది స్వామివారికి. పొద్దున ప్రాతకాల నివేదన, అరువాన్నము నైవేద్యం స్వామికి. మధ్యాహ్నము 11:30కి మళ్ళీ మహానివేదనం ఉంటుంది, హారతి, ద్వారబంధనం. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకు దేవాలయము తీయడం, మళ్ళీ 8 గంటలకు హారతి, హరివరాసనంతో ఈ యొక్క దేవాలయము మూయబడుతుంది. ఈ విశేషం ఏమిటంటే ఇవాళకి 2 సంవత్సరాలు దేవాలయం ప్రతిష్ఠ జరిగి, ఇవాళకి దేవాలయం ప్రతిష్ఠ జరిగి 2 సంవత్సరాలు. కాబట్టి ద్వితీయ వార్షికోత్సవం ఈరోజు 3వ రోజు. అక్కడ మీరు చూస్తే కలశాలు పెట్టి ఉన్నాము. ఆ కలశాలతోనే స్వామివారికి అభిషేకం ఉంటుంది. కాసేపట్లో కాగానే పూర్ణాహుతి, సాయంత్రం స్వామివారి 18వ పూజ. ఈ 18వ పూజ చాలా విశేషంగా ఉంటుంది. అంటే అది చెప్పశక్యం కాదనమాట. స్వామివారి యొక్క సేవలో ఉంటే మేము ఇంకా స్వామిని దగ్గర నుంచి చూస్తాం కాబట్టి మేము ఇంకా అనుభూతి ఎక్కువ చెందుతాం. స్వామివారిని రోజు తాకుతున్నామంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అది జరగదు. కాబట్టి ఈ ఆలయం విశేషము ఈ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి విశేషంగా వైదికంగా స్వామివారికి అర్చనలు జరుగుతుంది. అంటే తాంత్రికం అనేటువంటి దరిదాపుల్లోకి రాదు. వైదికంగా పూర్తిగా శంకరాచార్యుల వారు ఎట్లయితే ప్రతిపాదించినారో ఈ దేవాలయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తుని తపోవనం స్వామివారి పీఠం కింద ఈ దేవాలయం ఉంది. ఆ స్వామివారు నిర్దేశించినటువంటి రీతిగా స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి బుధవారం ఇక్కడ భజన కార్యక్రమం 10 నుంచి 12 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి అన్నప్రసాదం ఉంటుంది కింద. ఇట్లా ప్రతి బుధవారం అన్నదానం. ముఖ్యంగా ఈ 3 రోజులు విశేషంగా పొద్దున ఇప్పుడు అల్పాహారము, మధ్యాహ్నం అన్నదానం, మళ్ళీ సాయంత్రం అల్పాహారం. ఈ 3 పూటలు కూడా ఉంటుంది. స్వామివారి చాలా అంటే ఏదైనా ఇంత ఘనంగా కావాలి కాబట్టి ఆయన 10 ఏళ్ళు కట్టించుకున్నాడేమో దేవాలయం. అది చాలా శ్రమ చేసి కట్టినారు. ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆత్మలింగం గారని, దండు మోహన్ గారని, విశ్వేశ్వర గారని 8 మంది కమిటీ మెంబర్లు ఉన్నారు. వారందరూ చాలా వ్యయ ప్రయాసాల కూర్చి చాలా కష్టపడి ప్రతిష్ట కూడా నభూతో అని భవిష్యత్తు. మీకు ఇంకో 20-30 ఏళ్ల వరకు ఇంత ఘనంగా ఏది ప్రతిష్ట కాదు అనేటువంటి రీతిలో ఇక్కడ మనకు ప్రగతి రిసార్ట్స్ దగ్గర
యామవరం దీక్షిత అనంతకృష్ణ వాజపేయి రాజు గారని వారి నిత్యాగ్నిహోత్రులు, వారి ఆధ్వర్యంలో వైదిక నిర్వహణ జరిగింది. 5 రోజుల పాటు 50 మంది బ్రాహ్మణులు. 50 మంది బ్రాహ్మణులు అంటే 50 మంది బ్రాహ్మణులను మనం ఒక చూడాలి, ఇంకా 10 ఏళ్ళు కావాలి. అది నిత్యాగ్నిహోత్రము. అగ్నితో ఉపాసన చేయడం వారు స్వామిని ప్రతిష్ఠ చేసినారంటే ఖచ్చితంగా చేసేటువంటి అర్చనను బట్టి స్వామివారి యొక్క చైతన్యం అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా ప్రతి మంగళవారము వివాహం కానటువంటి వారు లేదా వివాహమై చాలా కాలమై సంతానం లేనటువంటి వారు స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. గణపతికి ప్రతి సంకట చతుర్థి విశేషంగా అభిషేకాలు ఉంటాయి. స్వామివారికి నిత్యం ఉంటాయి అభిషేకం. ఈ దేవాలయము ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనం చేస్తున్నాం. స్వామి శరణం. స్వామి ఇంకోటి మనకి శబరిమలలో చూసుకుంటే ఆడవాళ్ళని రానియరు, అంటే ఎలో అనేది ఉండదు కదా గుడిలో. మరి ఈ దేవాలయంకి రావచ్చు ఆడవాళ్ళు? తప్పకుండా రావచ్చండి. అయితే శబరిమలలో ఎందుకు నియమం ఉంది అంటే అక్కడ శాసనము పురాణము, అక్కడ స్వామివారు తిరిగినటువంటి భూమి అది. స్వామివారు ధర్మస్థాపనకి ఏ దేవత అయినా ఎందుకు వచ్చినాడు? రాముడు వచ్చిండు. రాముడు కారణం ఏంటిది? రాముడు ఇవన్నీ మనకు చెప్పాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మనం ఎవరికైనా చిన్నపిల్లలకి ఏదైనా చెప్పాలన్నా కూడా రామునిలాగా ఉండాలి. రామాయణం మొత్తం ఒక 3 ముక్కల్లో చెప్పేయచ్చు. రామాయణం మొత్తం కూడా ఒక 3 ముక్కల్లో చెప్పేయచ్చు. అట్లా స్వామి ఏ దేవత కూడా అవతారం స్వీకరించినాడు అంటే అది ధర్మం కోసము, ధర్మస్థాపన కోసమే. అట్లా స్వామివారు అవతారణ స్వీకరించి కఠోర బ్రహ్మచర్యంతో నేను ఇక్కడ పైన తపస్సు చేస్తూ ఉంటాను. ఋతుక్రమం ఉన్నటువంటి ఆడవారు అంటే రజస్వల అయిన తర్వాత ప్రతి నెల ఏదైతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు రాకూడదు అనేటువంటి నియమం అక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకున్నాం. అక్కడ స్వామివారు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి శబరిమలలో ఉన్నటువంటి స్వామివారు ఎవరో తీసుకొచ్చి ప్రతిష్ట చేసింది కాదు. అది సాక్షాత్తుగా మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి పరశురాముడు అక్కడ స్వామివారిని పెట్టినారు. దాని తర్వాత శంకరాచార్యుల వారు దాని విధానం అంతా కూడా చేసినారు. కాబట్టి వాళ్ళ అవతార పురుషులు, అక్కడ ఉన్నటువంటి నియమాలు వేరు, అక్కడ ఉన్నటువంటి విశేషం వేరు, చరిత్ర వేరు. కాబట్టి అక్కడ అది ఇక్కడ అట్లా ఏముండదు. ఖచ్చితంగా రావచ్చు, స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఆ ఒక్క 3 రోజులు మాత్రం రావచ్చు. ఆ ఒక్క 4 రోజులు ఏదైతే ఉందో అది మాత్రం రాకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు మొన్నటిదాకా చూసుకుంటే చిన్న పిల్లలు, ఆడపిల్లలు, రజస్వలా పూర్వం ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది దీక్షలో ఉన్నారు, వార్షికోత్సవం కోసమని, సేవ కోసం అని చెప్పి వారు దీక్షలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అటువంటి నియమం ఏం లేదు. చక్కగా రావచ్చు, స్వామి దర్శనం చేసుకోవచ్చు. కావాలంటే గంట సేపు నిలబడి స్వామిని దర్శనం చేసుకోవచ్చు, తనివి తీరా సేవించుకోవచ్చు స్వామివారిని. ఖచ్చితంగా పొద్దున అభిషేకము, హారతి అన్నిట్లలో కూడా చక్కగా పాల్గొనవచ్చు. మండల దీక్ష తీసుకున్న వారికి మాత్రమే ఈ 18 ఆంబడి ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. 21 రోజుల దీక్ష తీసుకున్న స్వామి నేను ఇరుముడి కట్టుకుంటా వస్తా అంటే కుదరదు. అట్లా పక్క నుంచి రావాల్సిందే. కొన్ని నిబంధనలు ఉంటాయి. స్వామి ఏ దేవాలయానికైనా నిబంధన ఉంటుంది, దాన్ని అతిక్రమించవద్దు కదా. అందుకని ఖచ్చితంగా మండల కాలం దీక్ష చేయాల్సిందే. ఎందుకంటే మనిషి పవిత్రుడు కావాలంటే అది ఈ మండల దీక్ష కారణం కూడా 40 రోజుల తర్వాత మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడమని కాదు. ఇవి అలవాటు చేసుకుంటే జీవితాన్ని అదంతా పనికొస్తుంది అని అర్థం. ఇప్పుడు దీక్షది బట్టలు వేసుకొని మాల వేసుకున్నంత మాత్రమే దీక్ష కాదు. అది మనం మామూలుగా కూడా ఉండొచ్చు. అట్లా అందరినీ స్వామి స్వామి అని పిలుస్తూ మామూలుగా కూడా ఉండొచ్చు. కాకపోతే మనకు నియంత్రణ ఉండాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, ఎటన్నా ఊరికి వెళ్తుంటాం, ఆకలి అవుతుంటది, హోటల్ కనబడంగానే పోయి తింటాం. అట్లా కాకుండా ఈ 41 రోజులు కొంచెం మాల ఉంది భయం, దీక్ష ఉంది భయం. మీరు వెళ్తారు, నేను ఒకటి ఉంటా అక్కడ, ఏం స్వామి మాల వేసుకొని వచ్చి తింటావా అని నేను అంటానేమో అని భయంతో ఆ మాల అనేది భయం కోసం వేసుకున్నటువంటి. నిజానికి జీవితాంతం ఉండాల్సిందే దీక్ష. స్వామి సేవ ఎంత చేసుకున్నా అది దానికి తక్కువనే ఉంటది. కాబట్టి అది అలవాటు కావడానికి మండలకాలం దీక్ష అనేటువంటిది ఉంది. స్వామి థ్యాంక్ యూ సార్. సో గైస్, ఎలా ఉంది వీడియో చెప్పాలి. సో పంతులు గారు చెప్పిందంతా చూశారు కదా. 14 minutes ఆఫ్ ఇంటర్వ్యూ. లైఫ్లో ఫస్ట్ టైం ఒక పంతులు గారు చెప్తుంటే అలా నుంచుని పోయా, ఏం మాట్లాడకుండా. ఆయన చెప్పిన ప్రతిష్టలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి వెడ్నెస్డే అన్నదానం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. సో అందరు రావాలి, శంకర్పల్లి రండి, దర్శనం చేసుకోండి. ఈవెన్ లేడీస్ కూడా రావచ్చు అంట. వాళ్ళకి లేని టైం ఆ 1 వీక్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటుందో అది కాకుండా ఏ టైంలో అయినా రావచ్చు. పంతులు గారు చెప్పింది ఏంటంటే మీరు రండి, దర్శనం చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ గర్భగుడిలో మాత్రం ఫోటోలు తీయకండి. రీసెంట్గా వచ్చిన ఒక యూట్యూబర్ తీశారంట, ప్లీజ్ తీయకండి అవన్నీ. ఒకసారి పంతులు గారు చెప్పిన తర్వాత వినండి, అది వినకపోతే మనకే రివర్స్ అవుతాయి అవన్నీ, అంతే. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా.
స్వామి శరణమయ్యప్ప. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.